పోటాపోటీ నిరసనలు ధర్నాలతో హిందూపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేణురెడ్డిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేతల ఆందోళనకు దిగితే వైసీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ధర్నాకు దిగారు ఆ పార్టీ నేతలు. బాలకృష్ణ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది, పార్టీ కార్యాలయంపై దాడి జరిగేందుకు దారితీసిన ఆ పరిణామాలేంటి? వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తల దాడితో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్లో రచ్చరేగింది. టీడీపీ కార్యకర్తల దాడిలో వైసీపీ ఆఫీస్ ఫర్నిచర్ తో పాటు వైఎస్ఆర్ విగ్రహం కూడా ధ్వంసమైంది. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి ఇటీవలే వివాదాస్పద కమెంట్స్ చేశారు హిందూపూర్ వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి. ఒక్కసారి ఆలోచించండి అన్న, ఎందుకు అంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసల్లాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచించండి. హిందూపూర్ ప్రజలందరూ ఆలోచన చేస్తుంది ఏంటంటే, ఒక బానిసల్లాగా ఎవడో హైదరాబాద్ లో కూర్చోండి వాడిని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఏడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న, మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించుకోండి. సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో గ్రామ కమిటీల ఏర్పాటు సందర్భంగా వేణురెడ్డి చేసిన ఈ కమెంట్స్ తో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు టీడీపీ కార్యకర్తలు. దీంతో కార్లు, బైకులపై వైసీపీ ఆఫీస్ కు చేరుకొని కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీలో టీడీపీ కార్యకర్తల దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణ అనుచరుల దాడి ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని మండిపడ్డారు మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు దాడిలో ధ్వంసమైన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ నేత ఉషశ్రీ చరణ్ తో పాటు జిల్లా పార్టీ నేతలు పరిశీలించారు. మరోవైపు హిందూపూర్లో పోటాపోటీ నిరసనకు దిగారు టీడీపీ, వైసీపీ నేతలు. బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేణురెడ్డిని అరెస్ట్ చేయాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ 1 టౌన్ పిఎస్ ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. అయితే పోటాపోటీ నిరసనలతో హిందూపూర్లో హై డ్రామా నెలకొంది. శనివారం నుంచి 3 రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తామన్నారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో దాడి జరగడం రాజకీయంగా రచ్చరేపుతోంది.